హైవేల నిర్మాణంలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన చర్యలలో ముఖ్యమైనది అత్యధిక వేగంతో వాహనాలు నడిపించేటప్పుడు ఎటువంటి జీవాలు అంటే సునకాలు, మేకలు, ఆవులు, బర్రెలు, మేకలు రోడ్డుపైకి రాకుండా కనీసం సర్వీసు రోడ్డు కూడా ఎక్కడికక్కడ ఫెన్సింగ్తో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నాం. 24 గంటలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కెమెరాల ఏర్పాటు, హైవేపై గస్తీ ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆ టెక్నాలజీ కళ్లుగప్పి బర్రెల గుంపు ఇటీవలే అత్యాధునిక హంగులతో సోలార్ వెలుగులు విరజిమ్ముతూ ఎడ్లపాడు నుండి ప్రకాశం జిల్లా అనంతవరం జాతీయ రహదారి వరకు ప్రత్యేకంగా నిర్మించిన బైపాస్ జాతీయ రహదారిపై పురుషోత్తమపట్నం నుంచి నర్సరావుపేట రోడ్డు వరకు హైవే రోడ్డుపై చల్లగాలికి తిరుగుతున్న బర్రెల గుంపు వల్ల వేగంగా వచ్చే వాహనాలకు అనుకోని ప్రమాదం సంభవిస్తే బాధ్యత ఎవరు వహిస్తారు అని అటుకుండా వెళుతున్న ప్రయాణికులు నోరెళ్లబెడుతున్నారు. అసలు గస్తీ తిరిగి హైవే పెట్రోలింగ్ వాహనం ఏమైనట్లు సుమారు 3 కిలోమీటర్ల హైవేపై బర్రెల గుంపు వాహనాలకు ఎదురుగా వెళుతున్నాయి. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.